అది ఒక పెద్ద ఈవెంట్. ఎలాంటి ఈవెంట్ అంటే, మీరు టెడ్ టాక్ గురించి వినే ఉంటారు. కొంతమంది సెలబ్రిటీస్, మోటివేషన్ స్పీకర్స్ వచ్చి వాళ్ళ లైఫ్ స్టోరీ చెప్పి ఆడియన్స్ని మోటివేట్ చేస్తూ ఉంటారు. అలాంటి ఒక ఈవెంట్కి ఒక వెరీ పాపులర్ స్పీకర్ వచ్చాడు. ఆడిటోరియంలో సుమారు 200 మంది ఉన్నారు అండ్ ఆయన స్పీచ్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఇంకా స్పీచ్ కూడా స్టార్ట్ అవ్వలేదు, ఆయన తన వ్యాలెట్లో నుంచి ఒక 2000 రూపాయల నోట్ తీసి, ఈ నోట్ ఎవరికి కావాలి అని అడిగాడు. ఆడిటోరియంలో ఉన్న 200 మంది చేతులు లేపారు. నైస్, సరే మీకు ఇచ్చే ముందర నేను ఈ నోట్ని ఒకటి చేయాలి అని చెప్పి దాన్ని ఆయన 2 చేతులతో ఇష్టం వచ్చినట్టు నలిపేశాడు. ఇంకా ఈ నోట్ ఎవరికైనా కావాలా అంటే మళ్ళీ 200 మంది చేతులు పైకి లేపారు. వెరీ గుడ్, ఒకవేళ నేను దీన్ని ఇలా చేస్తే అని చెప్పి ఆ నోట్ని కింద పడేసి షూస్ కింద వేసి నలిపేశాడు. దాని తర్వాత ఆ నోట్ని పైకి తీసి అందరికీ చూపిస్తూ, మరిప్పుడు ఇదంతా మడతపడి బాగా మురికి పట్టుంది, ఇప్పుడు ఎవరికి కావాలి ఇది అని అడిగాడు. మళ్ళీ 200 మంది చేతులు పైకి లేపారు. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మనం ఒక ఇంపార్టెంట్ లెసన్ నేర్చుకున్నాం. అదేంటి అంటే, నేను ఈ నోట్ని ఏం చేసినా మీకు ఇది కావాలని చేతులు పైకి లేపారు. ఎందుకంటే నేను చేసిన ఈ పని వల్ల దాని వాల్యూ అయితే తగ్గలేదు, అది స్టిల్ 2000 రూపాయల నోటే. మన జీవితంలో కూడా జరిగేది ఇదే. ఎన్నోసార్లు మన దోల తీర్చేస్తుంది, కింద పడేస్తుంది. అండ్ కొన్ని డెసిషన్స్ వల్లనో పరిస్థితుల ప్రభావం వల్లనో కొన్నిసార్లు ఇదేనా జీవితం, నేను దేనికి పనికిరానా అన్న క్వశ్చన్స్ మనకి వస్తూ ఉంటాయి. కానీ ఏం జరిగినా ఆర్ జరగబోతున్నా మీ వాల్యూ మీదే, అది మాత్రం ఎటు పోదు. యు ఆర్ స్పెషల్, డోంట్ ఎవర్ ఫర్గెట్ ఇట్.